from Sri Vijaya Coaching Center, Anantapur, and we shall discuss the topic error detection. So here the sentences are being appeared. I shall explain one by one. So see, in the first question, in times of crisis, the Bhagavad Gita gives light and guide to the mind tortured by doubt and torn by conflict of duties అన్నాడు ఈ సెంటెన్స్లో. సో ఈ సెంటెన్స్ మొత్తం కూడా సింపుల్ ప్రజెంట్లో ఉంది ఈ సెంటెన్స్. ఎందుకంటే ఈ సెంటెన్స్ని మనం సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి కంపల్సరీ. మీకు తెలుసు అనుకుంటాను, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. సో సింపుల్ ప్రజెంట్లోనే చెప్తాం మనం ఇలాంటి సెంటెన్సెస్ని. సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇక్కడ చూడండి, ద భగవద్గీత గివ్స్ అన్నాడు ఇక్కడ. ఎందుకు? సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ కాబట్టి ది వాడాడు కంపల్సరీ. ఓకే, ది అనేది రైట్, ఎందుకంటే భగవద్గీత దీనికి మనం కంపల్సరీ డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి. సో ఇక్కడ వర్బుకు ఎస్ యాడ్ చేయాలి కంపల్సరీ. ఎందుకు? భగవద్గీత అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బుకి ఎస్ యాడ్ చేయాలి, చేశారు. లైట్ అండ్ అగైన్ హియర్ దెర్ ఆర్ గివ్స్ ఈజ్ వర్బ్ అండ్ ఆల్సో గైడ్ ఈజ్ ఆల్సో వర్బ్. సో గైడ్స్, it should be guides, because we have to add yes to the verb as the subject is in singular. So as the sentence is in simple present, we have to add yes to the verb. So guides to the mind tortured by doubt and torn by conflict of duties అన్నారు. tortured by doubt అన్నారు. మైండ్ టార్చర్. ఇక్కడ ఇది ఈ టార్చర్డ్ అనేది ఏం చేసాం, ఇక్కడ ఏముంది, ఇక్కడ అది V3లో ఉంది, అంటే దిస్ ఈజ్ ప్యాసివ్లో ఉంది. సో ప్యాసివ్లో మనము V3నే వాడతాం కాబట్టి అంతా కరెక్ట్గానే ఉంది. అక్కడ ఉన్న తప్పు ఏంటి అంటే ఈ వర్బుకు ఎస్ యాడ్ చేయడం. ఓకే, నెక్స్ట్. So it was not easy for late Raja Rammohan Roy to root out the custom of sati because a majority of the educated class doesn't support him అని ఇచ్చాడు ఈ సెంటెన్స్. ఇక్కడ ఇట్ వాజ్ నాట్ ఈజీ అన్నాడు. ఇట్ వాజ్ నాట్ ఈజీ అనేది ఏంటి? ఇక్కడ సెంటెన్స్ స్టార్టింగ్లోనే మనకి ఏం తెలుస్తోంది, ఇది సెంటెన్స్ దేంట్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ లేట్ రాజా రామ్మోహన్ రాయ్ టు రూట్ అవుట్ ద కస్టమ్ ఆఫ్ సతీ అన్నాడు. సో సతీని ఆయన అంత ఈజీగా రిమూవ్ చేయలేకపోయినాడు. బికాస్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ క్లాస్ డజంట్ అన్నాడు. ఇక్కడ డజంట్ అన్నాం. డజన్ అనేది ఏంటి? ఇక్కడ డజ్ అనేది ఎక్కడ వాడతాం మనము? డజ్ని ఎక్కడ వాడతాం మనము? సింపుల్ ప్రెజెంట్లో వాడతాం. మరి ఇక్కడ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి అక్కడ ఏమి రావాలి? డిడ్ నాట్ సపోర్ట్ హిమ్, డిడ్ంట్ సపోర్ట్ హిమ్. ఎందుకు? ఆ సెంటెన్స్ అంతా కూడా పాస్ట్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ డిడ్ అనేది ఇక్కడ V2గా వాడుతున్నారు. డిడ్ వచ్చిన తర్వాత సపోర్ట్ ఈజ్ మెయిన్ వర్బ్. సో డిడ్ తర్వాత ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ V1లోనే ఉండాలి కాబట్టి కరెక్ట్గానే ఉంది అక్కడ. సో అంతా మొత్తం కరెక్ట్గానే ఉంది. అక్కడ రావాల్సింది ఏంటి? డిడ్ అనేది రావాలి. అదే అక్కడ దాంట్లో ఉన్న తప్పు. సో విల్ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్. Deplete of the ozone layer and the greenhouse effect are two long-term effects of air pollution అన్నాడు. ఇక్కడ deplete అన్నాడు. డెప్లీట్ అనేది వర్బ్. సో డెప్లీట్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ అంటే దానికి అర్థమే లేదు. ఏం రావాలి అక్కడ? నౌన్ రావాలి. డెప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, నౌన్ రావాలి అక్కడ. డెప్లీషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ అండ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆర్ టూ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. So instead of verb, here they have used deplete. Deplete means verb. So అక్కడ అర్థం లేదు దానికి. సో డెప్లీషన్ ఆఫ్ ఓజోన్ అదే అక్కడ తప్పు ఉంది. ఇంకా మిగతాదంతా
ఆర్ ద మెయిన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్ 2 లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అన్నాడు. సో మిగతాదంతా ఓకే. సో అక్కడ డెప్లీషన్ రావాలి. నెక్స్ట్, most of the people which have been victims of extreme violence are too frightened to report it to the police అన్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నాడు. ఇక్కడ పీపుల్ అంటే ఇక్కడ విచ్ అన్నాడు. మనము విచ్ అనేటువంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్ని దేనికి వాడతాం మనము? విచ్ని మామూలుగా యానిమల్స్కి, థింగ్స్కి వాడతాం. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఏమి రావాలి అక్కడ? రిలేటివ్ ప్రొనౌను హూ రావాలి. ఎందుకంటే హూ అనేది పర్సన్స్కి వాడతాం. ఈ హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని మనము పర్సన్స్కి వాడతాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ విక్టిమ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్. సో చాలామంది విక్టిమ్స్, బాధితులు ఆర్ టూ ఫ్రైటెండ్ టు రిపోర్ట్ ఇట్ టు ద పోలీస్. చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతారు. ఆర్ టూ ఫ్రైటెండ్ అన్నాడు. సో ఇది మళ్ళీ అగైన్ ఇక్కడ ఏముంది? ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ఇది కరెక్ట్గా ఉంది. సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్లోనే ఉంది. జనరల్గా ప్రజలు ఎప్పుడు కూడా, బాధితులు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి భయపడతారు అని ఇచ్చాడు సెంటెన్స్. సో ఇక్కడ తప్పు ఉంది. మిగతా అంతా కరెక్ట్గానే ఉంది. ఇక్కడ విచ్ బదులు మనము హూ వాడాలి. ఎందుకంటే హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ అక్కడ, అది ఎందుకంటే పర్సన్స్ కాబట్టి, పీపుల్ అన్నారు కాబట్టి వాళ్ళకి మనకు పర్సన్స్ కాబట్టి హూ వాడాలి. సో అది అక్కడ తప్పు. నెక్స్ట్, ద డాక్టర్ హెల్ప్స్ టు రెడ్యూసింగ్ హ్యూమన్ సఫరింగ్ బై క్యూరింగ్ డిసీజెస్ అండ్ ఇంప్రూవింగ్ హెల్త్ అన్నాడు. అగైన్ ఇక్కడ మళ్ళా సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. మళ్ళీ ఇక్కడ జనరల్గా డాక్టర్లు మన యొక్క బాధలని, మన యొక్క డిసీజెస్ని తగ్గించి మనకు హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి డాక్టర్ మనకు హెల్ప్ చేస్తాడు అని. ఇక్కడ ద డాక్టర్ హెల్ప్స్, ఓకే. ఇక్కడ సింగులర్ కాబట్టి అగైన్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఉంది సెంటెన్స్. సో డాక్టర్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్ హెల్ప్స్ కరెక్ట్గానే ఉంది. వర్బ్కి ఎస్ యాడ్ చేశాడు. కానీ ఎప్పుడు కూడా హెల్ప్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రాకూడదు. ద డాక్టర్ హెల్ప్స్ రెడ్యూస్ హ్యూమన్ సఫరింగ్ బై క్యూరింగ్ డిసీజెస్ అండ్ ఇంప్రూవ్ హెల్త్ అనేది చెప్పాలి. సో ఇక్కడ టు అనేది రాకూడదు. టు అనే ప్రిపోజిషన్ హెల్ప్ తర్వాత ఎప్పుడు కూడా, ఇప్పుడు ఐ హెల్ప్డ్ హిమ్ అలాట్ అంటాం. ఐ హెల్ప్డ్ హిమ్ అలాట్ అంటాం, కానీ అలాట్ ఐ హెల్ప్ టు హిమ్ అనం. ఐ హెల్ప్డ్ టు హిమ్ అని అనం. ఐ హెల్ప్డ్ హిమ్ అలాట్ అంటాం. సో అట్లాగా దీని తర్వాత ఈ టు అనే ప్రిపోజిషన్ చెప్పారు, అది రాంగ్ అక్కడ. సో ద డాక్టర్ హెల్ప్స్ రెడ్యూస్ హ్యూమన్ సఫరింగ్ బై క్యూరింగ్ డిసీజెస్ అండ్ ఇంప్రూవింగ్ health. So next, today most employees complain of suffering for the stress of attending to rude customers all day. Today most employees complain of suffering తర్వాత ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ ఏం రావాలి? ఫ్రమ్ రావాలి. సో కొన్ని వర్బ్స్ తర్వాత కంపల్సరీ, ఇప్పుడు స్టాప్ అనే వర్బ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎస్కేప్ ఉంది. ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద యాక్సిడెంట్. ఐ నారోలీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద యాక్సిడెంట్. మై ఫ్రెండ్ స్టాప్డ్ మీ ఫ్రమ్ గోయింగ్ దేర్. ఎగ్జంప్టెడ్ ఫ్రమ్. యు ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఫీ అంటాం. యు ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఫీ. సో లైక్ దట్ కొన్ని వర్బ్స్ తర్వాత కంపల్సరీ మనకి ఏం రావాలి? ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఇక్కడ ప్రిపోజిషన్ ఫర్ వాడాలి. సో టుడే మోస్ట్ ఎంప్లాయీస్ కంప్లైన్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ద స్ట్రెస్ ఆఫ్ అటెండింగ్ టు రూడ్ కస్టమర్స్ ఆల్ డే. సో చాలామందికి ఇప్పుడు రూడ్ కస్టమర్స్ వాళ్ళకి అటెండ్ అవ్వడం అనేది చాలా దాంతో సఫర్ అవుతున్నారు వాళ్ళు. అదే చాలా విషయాలు చాలాసార్లు కంప్లైంట్ చేస్తున్నారు అనేటువంటి అర్థం వస్తుంది సెంటెన్స్ అనేటువంటి అర్థాన్ని ఇస్తారు. సో అక్కడ ప్రిపోజిషన్ రిలేటెడ్ క్వశ్చన్, అది ఫ్రమ్ రావాలి. సో నెక్స్ట్, since the tenant failed to pay his rent on time, the landlord denied him access to the premises అన్నాడు. access to the premises, not premise.
ఎప్పుడు కూడా అది ప్రెమిసెస్ అనాలి, ప్రెమిస్ కాదు. ఇది ఒక చిన్న తప్పు ఉంది ఇక్కడ. సో అది దాంట్లో ఉన్నటువంటి సిన్స్ ద టెనెంట్ ఫెయిల్డ్. సిన్స్ ద టెనెంట్, సిన్స్ అనేది ఇక్కడ దేనిగా వాడబడింది? సిన్స్ అనేది ఇక్కడ కంజంక్షన్గా వాడబడింది. సిన్స్ ద టెనెంట్ ఫెయిల్డ్ టు పే హిస్ రెంట్ ఆన్ టైమ్, ద ల్యాండ్ లార్డ్ డెనీడ్ హిమ్ యాక్సెస్ టు ద ప్రెమిసెస్, నాట్ ప్రెమిస్. సో నెక్స్ట్, his industrious nature and calm temperament have endeared him to his colleagues and once superiors అన్నాడు. సో వాడి యొక్క ఇండస్ట్రియస్ నేచర్ కష్టపడేటువంటి తత్వము, ఇండస్ట్రియస్ నేచర్. సో ఇది అడ్జెక్టివ్, ఇండస్ట్రియస్ ఈజ్ అడ్జెక్టివ్. సో నేచర్ ఈజ్ నౌన్, ఇది కరెక్ట్గానే ఉంది. సో ఇండస్ట్రియస్ నేచర్ అండ్ కామ్ టెంపరమెంట్. సో వాడి యొక్క వాడు ఎప్పుడు కూల్గా ఉంటాడు. హ్యావ్ ఎండియర్డ్ హిమ్ టు హిస్ కలీగ్స్ అండ్ సుపీరియర్స్. ఇక్కడ వన్స్ అనేది దీనికి అర్థమే లేదు, ఈ వన్స్ అనేటువంటిది అవసరమే లేదు ఇక్కడ. సో టు హిస్ కలీగ్స్ అండ్ సుపీరియర్స్, హ్యావ్ ఎండియర్డ్ హిమ్ టు హిస్ కలీగ్స్ అండ్ సుపీరియర్స్. సో వాడి యొక్క కష్టపడే తత్వము, వాడి యొక్క పీస్ఫుల్ నేచరు వాడి యొక్క కలీగ్స్కి, వాడి యొక్క సుపీరియర్స్కి వాడిని బాగా దగ్గర చేసింది. అక్కడ వన్స్ అనే దాంట్లో అర్థమే లేదు కాబట్టి వన్స్ కాదు, టు హిస్ కలీగ్స్ అండ్ సుపీరియర్స్. నెక్స్ట్, after careful scrutiny of the report, variety mistakes that had been made by the research department were found. After careful scrutiny of the report, so report baga careful scrutiny చేసిన తర్వాత that had been made by the research అన్నాడు. అంటే ఇక్కడ past perfect passive వాడారు ఇక్కడ. that had been made by the research department were found. వెరైటీ ఆఫ్ మిస్టేక్స్ అంటామా, వేరియస్ మిస్టేక్స్ అంటామా? వేరియస్ మిస్టేక్స్. వెరైటీ ఈజ్ నౌన్, వెరైటీ అనేది నౌన్. వెరైటీ ఆఫ్ మిస్టేక్స్ అంటే దానికి అర్థమే లేదు. వేరియస్ మిస్టేక్స్, మిస్టేక్ అనేది నౌన్ ఇక్కడ, మిస్టేక్స్ అనేది నౌన్. సో వేరియస్ అంటే ఏమవుతుంది? అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా నౌన్ని, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వేరియస్ మిస్టేక్స్, వెరైటీ అనేది దానికి అర్థం లేదు, ఎందుకంటే ఇది వెరైటీ అనేది నౌన్. వెరైటీ మిస్టేక్స్ అంటే దానికి అర్థం లేదు. సో వేరియస్ మిస్టేక్స్ దట్ హ్యాడ్ బీన్ మేడ్ బై ద రీసెర్చ్ డిపార్ట్మెంట్ వర్ ఫౌండ్. అది దాంట్లో ఉన్నటువంటి తప్పు. సో నెక్స్ట్, సిన్స్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ has been poorly designed, there are not many institutes. ఇక్కడ there are not అన్నాడు. సో ప్లూరల్ ఇక్కడ, there are not many ఇన్స్టిట్యూట్ అన్నాడు, ఇక్కడ సింగులర్ ఇచ్చాడు. ఇది చాలా చిన్నదే, ఇన్స్టిట్యూట్స్ రావాలి. సో అదే అక్కడ ఉన్నటువంటి తప్పు. సిన్స్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ బీన్ ప్యూర్లీ డిజైన్డ్, దేర్ ఆర్ నాట్ మెనీ ఇన్స్టిట్యూట్స్ దట్ ఆఫర్ దిస్ ఫెసిలిటీ. సో అగైన్ ఇక్కడ చిన్న తప్పు, ఇన్స్టిట్యూట్స్ రావాలి, అదే దాంట్లో ఉన్నటువంటి తప్పు. నెక్స్ట్, దే ఆర్ షెడ్యూల్డ్ ఏ మీటింగ్ టుడే టు యాక్సెప్ట్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ద డైరెక్టర్. దే ఆర్ షెడ్యూల్డ్ అన్నాడు. దే హ్యావ్ షెడ్యూల్డ్, దే ఆర్ షెడ్యూల్డ్, దే హ్యావ్ షెడ్యూల్డ్, లేదా దే షెడ్యూల్డ్ అని పాస్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. బట్ దే ఆర్ షెడ్యూల్డ్ అనేది దానికి మీనింగ్ లేదు, అంటే అది ప్యాసివ్ వాయిస్. దే ఆర్ షెడ్యూల్డ్ అనేది సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్. సో వాళ్ళు చేయబడ్డారు కాదు, వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు షెడ్యూల్ చేయబడ్డారు కాదు కదా. ఇప్పుడు దే ఆర్ షెడ్యూల్డ్ అంటే వాళ్ళు షెడ్యూల్ చేయబడ్డారు అని. వాళ్ళు షెడ్యూల్ చేశారు, దే హ్యావ్ షెడ్యూల్డ్ ఏ మీటింగ్ టు యాక్సెప్ట్ ద రెసిగ్నేషన్. సో వాళ్ళు ఒక మీటింగ్ షెడ్యూల్ చేశారు. ఎందుకు? రెసిగ్నేషన్, డైరెక్టర్ యొక్క రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఒక మీటింగ్ని అరేంజ్ చేశారు అని. అప్పుడు మనము దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయినా చెప్పచ్చు, లేదా పాస్ట్లో అయినా చెప్పచ్చు. దే హ్యావ్ షెడ్యూల్డ్ అనొచ్చు, లేకపోతే దే షెడ్యూల్డ్ అనొచ్చు. కానీ దే ఆర్ షెడ్యూల్డ్ అనేది మీనింగ్లెస్. సో కాబట్టి అది తప్పు ఉంది దాంట్లో. సో దే హ్యావ్ షెడ్యూల్డ్ ఆర్ దే షెడ్యూల్డ్ ఎలా అయినా ఉండొచ్చు. సో నెక్స్ట్, ద లాంచ్ ఆఫ్ ద న్యూ ప్రొడక్ట్స్ వాజ్ డిలేడ్ విచ్ రిజల్టెడ్ ఇన్ హెవీలీ లాసెస్ అన్నాడు. ద లాంచ్ ఆఫ్ ద న్యూ ప్రొడక్ట్స్ వాజ్ డిలేడ్ విచ్ రిజల్టెడ్ ఇన్ heavily is adverb. Heavy is adjective.
హెవీ లాస్ అంటాం కానీ హెవీలీ లాస్ అనేది దానికి అర్థం లేదు. ఇక్కడ ఎందుకు లాస్ అనేది నౌన్, లాస్ ఈజ్ నౌన్. సో ఎలాంటి లాసు? హెవీ లాస్. సో ద లాంచ్ ఆఫ్ ద న్యూ ప్రోడక్ట్ వాజ్ డిలేడ్ విచ్ రిజల్టెడ్ ఇన్ హెవీ లాస్. హెవీ లాసెస్ ఆర్ లాస్, వాట్ ఆర్ ఇట్ మీన్? సో హెవీలీ ఈజ్ అడ్వర్బ్, అక్కడ దానికి అర్థం లేదు. సో హెవీ ఇక్కడ అడ్జెక్టివ్ రావాలి. సో హెవీ లాసెస్, అది దాంట్లో ఉన్నటువంటి తప్పు. The chairman has promised to sanction the necessary funds to modernize the factory. The chairman has promised to sanction the necessary funds to modernize the factory. So ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో ఇందులో తప్పైతే ఏమీ లేదు, అంతా కరెక్ట్గానే ఉంది సెంటెన్స్. సో నో ఎర్రర్, సెంటెన్స్ ఈజ్ నో ఎర్రర్. ఇదంతా కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సో ఏం దాంట్లో సెంటెన్స్లో ఎర్రర్ ఏమి లేదు. నెక్స్ట్, the company has decided to invest in 1 crore rupees in new technology. The company has decided to invest, ఇక్కడ ఇన్వెస్ట్ ఇన్ ఈ ప్రిపోజిషన్ అవసరం లేదు ఇక్కడ. The company has decided to invest 1 crore rupees in new technology. అంతేగాని ఇక్కడ ఈ ఇన్ అనే ప్రిపోజిషను అక్కడ అదే రాంగ్, అది అన్నెసెసరీ, కాబట్టి అది అక్కడ తప్పు. నెక్స్ట్, the success of the merger of the two banks is dependence on various factors అన్నాడు. The success of the merger of the two banks is depended, అక్కడ ఏం రావాలి? V3 రావాలి. డిపెండెన్స్ ఈజ్ నౌన్, దానికి అర్థం లేదు. ఈజ్ తర్వాత V3, ఈజ్ ప్లస్ V3, అప్పుడు ఏమవుతుంది? అది సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్. ఈజ్ డిపెండెడ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఈజ్ డిపెండెన్స్ అంటే దానికి అర్థం లేదు. నౌన్, అక్కడ నౌన్ రాకూడదు. ఈజ్ తర్వాత ఈజ్ అక్కడ యాక్సిలర్ వర్బ్, దాని తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. సో ఈజ్ డిపెండెడ్, V3 రావాలి. అదే అక్కడ దాంట్లో తప్పు. నెక్స్ట్, so drastic drop in food grain production means a heavy loss for farmers. So drastic drop అన్నాడు. సో అనేది ఇక్కడ అక్కడ ఏం రావాలి? సచ్ అని రావాలి. సచ్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏమి? మనం డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాం, డెమాన్స్ట్రేషన్కి వాడతాము. So such a drastic drop in food grain production means a heavy loss for farmers. సో అలాంటి డ్రాస్టిక్ డ్రాప్, డ్రాస్టిక్ అంటే తీవ్రమైన అడ్జెక్టివ్, డ్రాప్ నౌను. సో సచ్ ఎ డ్రాస్టిక్ డ్రాప్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మీన్స్ ఏ హెవీ లాస్ ఫర్ ఫార్మర్స్. అక్కడ డెమాన్స్ట్రేట్ చెప్పాలి. అలాంటి డ్రాస్టిక్ డ్రాప్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో అలాంటి తీవ్రమైనటువంటి డ్రాప్ అనేది ఒక హెవీ లాస్, రైతులకు హెవీ లాస్ అని చెప్పడం దాని ఉద్దేశం. సో అనేది అడ్వర్బ్ ఇది. సో అక్కడ అడ్వర్బ్ అనేది వాడితే దానికి మీనింగ్ లేదు. సచ్ ఏ డ్రాస్టిక్ డ్రాప్, అలాంటి డ్రాపు, అలాంటి తీవ్రమైనటువంటి డ్రాప్ అనేది. సో అక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ రావాలి, సచ్, సో కాదు. సో అది అక్కడ దాంట్లో ఉన్నటువంటి తప్పు. So we are interested in purchasing the new laptop model since it has many features unavailable in conventional computers. So we are interested. We are interesting కాదు, we are interested. Again here ఇక్కడ ఏం రావాలి? V3. That is passive voice. Simple present passive voice. We are interested in purchasing. We are interesting in purchasing. It has no meaning. దానికి అర్థం లేదు. So we are interested in purchasing the new laptop model since it has many features unavailable in conventional computers. Next, the committee reviewing the deal comprising leading businessmen and policy makers అన్నారు. సో ఇక్కడ అగైన్ ద కమిటీ, ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్లో ఉంది. సో ఆ రివ్యూ చేసేటువంటి కమిటీలో కంప్రైజింగ్ లీడింగ్ బిజినెస్ మెన్ అండ్ పాలసీ మేకర్స్ అన్నారు. సో ఇక్కడ కంప్రైజింగ్ ఈజ్ V4 పెట్టాడు, V4 కాదు. ద డీల్, ద కమిటీ రివ్యూయింగ్ ద డీల్ comprises
లీడింగ్ బిజినెస్ మెన్ అండ్ పాలసీ మేకర్స్. కమిటీ సింగులర్ కాబట్టి ఇక్కడ కంప్రైజెస్ అనాలి. ద కమిటీ రివ్యూయింగ్ ద డీల్ కంప్రైజెస్, మళ్ళీ కంప్రైజెస్ తర్వాత ఏమి ప్రిపోజిషన్ రాకూడదు, అవసరం లేదు. ద కమిటీ రివ్యూయింగ్ ద డీల్ కంప్రైజెస్ లీడింగ్ బిజినెస్ మెన్ అండ్ పాలసీ మేకర్స్. ఆ కమిటీలో లీడింగ్ బిజినెస్ మెన్, పాలసీ మేకర్స్ ఉన్నారు. ఆ డీల్ని రివ్యూ చేసేటువంటి కమిటీలో లీడింగ్ బిజినెస్ మెన్ అండ్ పాలసీ మేకర్స్ ఉన్నారు. సో కంప్రైజెస్, నాట్ కంప్రైజింగ్. సో నెక్స్ట్, our company has initiated talks to sell more of 20% of its stake అన్నాడు. సో ఇక్కడ మోర్ అన్నాడు. మోర్ అంటేనే కంపారిటివ్. మోర్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. మోర్ దాన్. అవర్ కంపెనీ has initiated talks to sell more than 20% of its stake in those subsidiaries. సో మోర్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ కాదు, ఇక్కడ ఏం రావాలి, మోర్ దాన్. ఎందుకంటే ఇక్కడ మోర్ అంటేనే కంపారిటివ్. సో మోర్ దాన్ 20% ఆఫ్ ఇట్స్ స్టేక్ అని రావాలి. సో నెక్స్ట్ ఈజ్, ఓయింగ్ టు ఇన్ఫ్లేషన్ రెస్టారెంట్స్ హ్యావ్ హైక్డ్ దేర్ ప్రైజెస్ బై అప్రాక్సిమేట్ 30% అన్నాడు. ఓవింగ్ ఇన్ఫ్లేషన్ అంటే, ఓవింగ్ మీన్స్ డ్యూ టు అని, డ్యూ టు ఇన్ఫ్లేషన్ రెస్టారెంట్స్ హ్యావ్ హైక్డ్ దేర్ ప్రైజెస్. హైక్డ్ ఈజ్ వర్బ్. హైక్డ్ దేర్ ప్రైజెస్ బై అప్రాక్సిమేట్లీ. ఇక్కడ హైక్ అనేటువంటి వర్బుని ఏం చేస్తుంది, అడ్వర్బ్ చెప్పాలి. ఎంత, అప్రాక్సిమేట్లీ 30%. ఇక్కడ అడ్వర్బ్ రావాలి. అప్రాక్సిమేట్ అనేది అడ్జెక్టివ్. అప్రాక్సిమేట్ 30% అంటే దానికి మీనింగ్ లేదు. సో రెస్టారెంట్స్ హ్యావ్ హైక్డ్ దేర్ ప్రైజెస్ బై అప్రాక్సిమేట్లీ, అడ్వర్బ్ రావాలి అక్కడ. సో దాదాపుగా, అప్రాక్సిమేట్ అంటే అంతవరకు, కొద్ది వరకు అని, అంతవరకు అంటే అప్రాక్సిమేట్లీ 30% అని. సో అప్రాక్సిమేట్లీ అనే అడ్వర్బ్ రావాలి, కానీ అక్కడ అడ్జెక్టివ్. ఎందుకంటే ఇక్కడ హైక్డ్, ఎలా హైక్ చేశారు, హైక్ అనేది వర్బ్. ఇక్కడ ఎంతవరకు హైక్ చేశారంటే అప్రాక్సిమేట్లీ 30%. సో ఆ వర్బును, అడ్వర్బ్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా వర్బును ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి, సో అక్కడ అప్రాక్సిమేట్లీ రావాలి, అప్రాక్సిమేట్ కాదు, అడ్జెక్టివ్ కాదు, అక్కడ అడ్వర్బ్ రావాలి. ఓకే భాస్కర్ సార్.